84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానీయకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది.